ఈ నెల 9వ తేదీలోపే పాకిస్తాన్ మీద భారత్ అటాక్ చేయబోతోందా? పహల్గామ్ లో ఉగ్ర దాడి చేసిన పాకిస్తాన్ ని రౌండ్ అప్ చేసే ప్రక్రియలో సైనిక చర్య ఖాయమా? మిలిటరీ చర్యకు రంగం సిద్ధమవుతోందా? పక్కా ప్రణాళికతో భారత్ ఈ ఆపరేషన్ ను చేపట్టబోతోందా? ఢిల్లీలో సాగుతున్న వరుస సమావేశాలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. ఎస్, పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత వ్యూహ రచనలో కేంద్రం బిజీగా ఉంది. ఢిల్లీలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించడం కీలకంగా మారింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కాసేపటి కిందట ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధానికైనా వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశమయ్యారు. పాకిస్తాన్ ను ధీటుగా ఎదుర్కోవడానికి నేవీ ఎలాంటి చర్యలు చేపట్టిందో ప్రధానికి త్రిపాఠి వివరించారు. అంతేకాదు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న ప్రధానితో సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మోదీ రాజ్నాథ్ రష్యా పర్యటన రద్దయింది. ఈ నెల 9వ తేదీన మాస్కోలో రష్యా విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నారు. మోదీ రాజ్నాథ్ మాస్కో టూర్ రద్దుతో పాక్ లో టెన్షన్ పెరుగుతోంది. ఆల్రెడీ మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో ఈ సమావేశం ద్వారా ఏం తెలుస్తోంది గోపి? అండ్ అలాగే 9వ తేదీకి ముందే అటాక్ జరిగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా మరో 5 రోజుల్లో పాకిస్తాన్పై అటాక్ జరగబోతోందా అన్న కోణంలో ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత ఆంక్షలు చర్యలను యాక్ట్ ఆఫ్ వార్గా పాకిస్తాన్ ప్రకటిస్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ సింధు నదీ జలాలపైన ఉన్న డ్యామ్స్ని పేల్చేస్తాం, అలాగే భారత్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, భారత చర్యలు పాకిస్తాన్కి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి అంటూ ఇటు అంతర్జాతీయ సమాజం ముందు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం సైతం అంతే ధీటుగా స్పందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రధాని నివాసం 7 కళ్యాణ్ మార్గ్లో వరుస కీలక సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న నేవల్ చీఫ్ అలాగే జాతీయ భద్రతా సలహాదారుడితో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈరోజు కాసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ముఖ్యంగా అమర్ప్రీత్ సింగ్తో ప్రధాని మోడీ సమావేశం అవ్వడం జరిగింది. త్రివిధ దళాల సన్నద్ధత పైన కూడా ప్రధాని మోడీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గత బుధవారం ఇటు త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేయాలో పాక్ ఉగ్రవాదులపైన మీరే డిసైడ్ చేయండి, మీకు పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. త్రివిధ దళాలపై నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది అంతర్జాతీయ సమాజం ముందు. అమెరికా మీరు ఆచితూచి వ్యవహరించండి, శాంతియుతంగా ఉండండి అని చెప్తున్నప్పటికీ కూడా భారత్ మాత్రం ససేమిరా ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం పహల్గామ్ అటాక్ తర్వాత త్రివిధ దళాల సన్నద్ధతను కూడా ప్రధాని మోడీ సమీక్షిస్తున్నారు. అందులో భాగంగానే వరుసగా త్రివిధ దళాధిపతులతో కూడా భేటీ అవుతున్నారు. సో ఈరోజు కూడా ఇటు ఎయిర్ ఫోర్స్ చీఫ్తో భేటీ అయ్యారు. ఇటు పాక్ వైమానిక విన్యాసాలు అలాగే యుద్ధ సన్నద్ధత వీటన్నిటి నేపథ్యంలో భారత వాయుసేన యొక్క సన్నద్ధత వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ గోపి, సో మొత్తానికి అన్ని రకాలుగా భారత్ సిద్ధంగా ఉంది అన్న సంకేతాలే వెళుతున్నాయని చెప్పాలి. 9వ తేదీ లోపే అటాక్ జరిగే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని తెలుస్తోంది. త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్న ప్రధాని వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు పదే చెప్తుంది.